రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులను తీసుకెళ్లే పాఠశాలల బస్సులు రోడ్డెక్కాయి. ఫిట్నెస్ లేని బస్సులపై రవాణా శాఖ అధికారులు తెల్లవారుజాము నుంచే తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 245కు పైగా విద్యాసంస్థల వాహనాలపై కేసులు నమోదు చేశారు. ఫిట్నెస్ లేని 60 వాహనాలు సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రవాణా శాఖ తనిఖీలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్లో అందిస్తారు. ఎస్ రాకేష్, బడిపిల్లల భద్రతకు ప్రభుత్వం టాప్ ప్రియారిటీ ఇస్తుంది. అందులో భాగంగానే పాఠశాలలు ప్రారంభమైనటువంటి తొలి రోజునే రవాణా శాఖ అధికారులు తనిఖీ చేయాలని ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. అందులో భాగంగానే రవాణా శాఖ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో, అదేవిధంగా ఎంవీఐల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే దాదాపు 1000కి పైగా బస్సులను తనిఖీలు చేశారు. అందులో భాగంగా 245 బస్సుల మీద కేసులు నమోదు చేశారు. 60 బస్సులను సీజ్ చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే దాదాపు 25,900 పైచిలకు విద్యాసంస్థల బస్సులు ఉన్నాయి. అందులో 23,000 పైచిలకు బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందజేశారు. ఇక మిగిలినటువంటి 2,700 పైచిలకు బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ అందజేయాల్సి ఉన్నాయి. వాటికి ఇంకా ఫిట్నెస్ సర్టిఫికెట్ అయితే అందజేయలేదు. ఎందుకు అంటే వివిధ కారణాల వల్ల అవి షెడ్యూల్ ఉన్నాయో, లేదంటే రిపేర్లో ఉన్నాయో, లేదంటే అసలు విద్యాసంస్థల యజమానులు వాటిని నడుపుతున్నారో లేదా అనేటువంటి దాఖలాలు అయితే ఈ రవాణా శాఖ అధికారుల దగ్గర అయితే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎటువంటివి లేవు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేసినటువంటి రవాణా శాఖ అధికారులకు విసిపోయే అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. చాలా బస్సులు కూడా ఫిట్నెస్ లేకపోవడమే కాదు, బడి పిల్లల్ని తీసుకెళ్లేటువంటి బస్సుల్లో అటెండర్లు కూడా లేకపోవడం, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు లేకపోవడం, వాటితో పాటు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఎగ్జింక్షన్ కూడా లేకపోవడం విస్తుగొలిపే అంశంగా రవాణా శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఫిట్నెస్తో పాటు ఈ డ్రైవర్లకు అనుభవం ఉందా లేదా, వాళ్ళ ఏజ్ ప్రకారము కంటి చూపు సరిగ్గా ఉందా లేదా అనేది ప్రతి ఏటా 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఏటా కూడా కంటి చూపు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో బస్సు ఎక్కేటప్పుడు డ్రైవర్కి ఈ మద్యం మత్తులో ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తారు. అదేవిధంగా దీనికి కూడా స్కూల్ బస్సులు కూడా నడిపేటప్పుడు చెక్ చేయాలని కూడా తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తి వస్తుంది. రవాణా శాఖ కూడా ఆ దిశగా చర్యలు చేపడుతుంది. ఇక కేవలం బస్సులు మాత్రమే కాదు, ఆటోలు కావచ్చు, మ్యాక్సీ క్యాబులు కావచ్చు, వాటిలో కూడా పిల్లల్ని వేలాడ తీసుకుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఈరోజు కనిపించాయి. అయితే అటువంటి వాటి మీద కూడా రవాణా శాఖ చర్యలు తీసుకుంటుందా అని అంటే తీసుకుంటుందని కూడా అంటున్నారు. ఎందుకంటే ఒక ఆటోలో 5 నుంచి 6 పట్టే ఆటోలో కనీసం 10 నుంచి 15 మందిని తీసుకెళ్తున్నారు. మ్యాక్స్ క్యాబ్లో అయితే 20 నుంచి 25 మందిని తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి సందర్భంలో తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా కీలకమైందని కూడా రవాణా శాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే లక్షలు వెచ్చించి విద్యాసంస్థల్లో విద్యార్థులను చదివిస్తున్నారు. అదేవిధంగా తమ పిల్లల్ని తీసుకెళ్లేటువంటి రవాణా సౌకర్యం భద్రంగా ఉందా లేదనేది వాళ్ళు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుందని కూడా అంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఈ పాఠశాలల యాజమాన్యాలతోటి రవాణా శాఖ అధికారులు అయితే ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు, వాళ్ళతో సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత బస్సులకు సంబంధించినటువంటి ఫిట్నెస్ మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇకపై ఈ వ్యూహాత్మకంగా వెళ్తామని కూడా అంటున్నారు. ఏవైతే 2,700 పైచీలకు చేయించుకొని బస్సులు ఉన్నాయో అవి రోడ్ ఎక్కితే మాత్రం ఖచ్చితంగా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని సీజ్ చేస్తామని అంటున్నారు. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓవర్ టు యు.